దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఉదయకాలం కృపా వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృప, దేవుడి ఈ దినం మరలా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన వాగ్దానం చేత మరలా మనం బలపరచబడడానికి దేవుడిచ్చిన చక్కటి ఉదయాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభుని గణపరుస్తూ మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న కృపా వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన చేసిన శిలువ యాగం మొట్టమొదట మన పాపముల మెత్తమై ఆయన మన కొరకు చనిపోయాడు. మన పాపములన్నీ ఆయన మ్రాను మీద మోసుకున్నాడు. మన పాపములన్నీ ఆయన శిలువ మీద భరించి మన పాపములను ఆయన ఒక శిక్షగా భరించాడు. రెండోది, ఆయన శిలువ మీద పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుందంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరమైన దేవుడు. ఆయన ప్రేమ ఎంత ఆశ్చర్యమైనది, ఆయన త్యాగం ఎంత గొప్పదో వర్ణించలేం, వివరించలేం. ఏ మనుష్యుడు ఎవరి కొరకు ఏ త్యాగం చేసినా, ప్రాణత్యాగం చేసిన వారు ఎవ్వరూ ఈ లోకములో లేరు. మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ రక్త సంబంధికులు ఎవరైనా మీ కొరకు చిన్న సహాయాలు చేయొచ్చు, కానీ మీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. అన్నిటికంటే విలువైనది మీ పాపములను మోయగలిగిన వారు ఎవ్వరూ లేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మన పాపములన్నీ ఆయన శిలువ మీద మోసుకున్నాడు. రెండోది, ఆయన రక్తం చేత మన నీతిమంతులుగా తీర్చాడు. మూడోది, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మన యొక్క వేదనలు లేదా నీంట్లో ఉన్నటువంటి ఏ శరీర బలహీనత అయినా, నీంట్లో ఎవ్వరూ శరీర బలహీనత చేత శోధించబడుతున్న విశ్వాసంతో, ప్రభా నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది కదా, నీ గాయముల చేత మీరు స్వస్థత పొందిన వాగ్దానం చేసావు కదా, ఈరోజు నీవు పొందిన గాయపడిన హస్తం నాపై చాపండి, ఇదిగో బలహీనతగా ఉన్న వారి మీద చాపండి అని విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ఆయన గాయములే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేతే ఇదిగో మీ ఇంటిలో మీ రక్త సంబంధి ఎవరు బలహీనతలైనా దేవుడు విడుదల కలగజేస్తాడు. దేవుడు ఇచ్చిన మంద పరిచయలు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాడు. ఎందరో రోగులు స్వస్థపరుస్తున్నాడు. ఎందరో పాపులైన వారు ప్రభు సందుకు వచ్చి పశ్చాత్తాపడి మారు మనసులు పొంది దేవుని బిడలగా తీర్చబడుతున్నారు. దేవుని యొక్క వార్త ప్రకటించబడుతూ ఉండగా, దేవుని యొక్క వాక్యము బయలుపరచబడుతూ ఉండగా, దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది బలిపిటి ప్రార్థన విజ్ఞాపన చేస్తుండగా దేవుడు బలహీనను బలపరుస్తున్నాడు, బలహీనను స్వస్థపరుస్తున్నాడు. భయంకరమైన మరణపు అంచులోనికి వెళ్ళిన వారిని సహితము దేవుడు సజీవులుగా సాక్షులుగా నిలబడుతున్నాడు. నాకు మాత దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క సన్నిధిని విశ్వసించు. ఏ పరిస్థితిలోని ఉన్నా ఆయన పాదాలు పట్టుకో, ఆయన యొక్క సన్నిధిని కోరుకో. తప్పనిసరిగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ పాపాలన్నీ తొలగిస్తాడు, నీ రోగాలన్నీ స్వస్థపరుస్తాడు, నీ వేదనలన్నీ తొలగిస్తాడు, నీ చింతలన్నీ తొలగించి దేవుని చెంత చేరు. ఆయనను సంపూర్ణంగా ఆరాధించు. ఈ దినమే దేవుడు నీ యొక్క రోగమునకు, నీ పాపమునకు విడుదల విముక్తి కలగజేస్తాడు. యేసయ్య సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకో, నాతో కలిసి ఏకీభించు ప్రాంతంలో. మహిమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ యొక్క దిన పరిచర్యలో ఎవరైతే ఈ వాక్యం వింటూ ప్రభా వారి పాప క్షమాపణ కొరకే నీ సందులో ప్రార్థిస్తున్నారో వారి పాపాలన్నీ క్షమించి, అయ్యా ఇదిగో ఎవరైతే రోగ పీడితులై బలహీనతతో, అస్వస్థతతో, అనారోగ్యముతో అయ్యా వేదన చెందుతున్నారో, యేసయ్యా నీవు పొందిన గాయముల చేత శీఘ్రముగా బిడ్డలను స్వస్థపరచండి అయ్యా. ఆరోగ్యములు దయచే, నెమ్మది దయచే, సమాధానము దయచే, సంతోషాన్ని దయచే ప్రభా. అయ్యా ఎవరైతే పాప భారాలతో శోధనలో పడి అయ్యా రకరకాల శోధనలో నలిగిపోతున్నారు, వారి పాపాలు క్షమించి వారి ఎదుట ప్రతి శోధన విడిపించయ్యా. ప్రతి నాయన ఇబ్బంది, ఇరుకు, వేదన మీరు తొలగించండి ప్రభా. నీ సన్నిధిలో సాక్షులుగా నిన్ను మహింపరిచేవారుగా నీ ప్రియబిడ్డలుగా చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను.